విశాఖ జిల్లా రేవిడి సమీపంలో పొదల్లోకి దూసుకెళ్లింది స్కూల్ బస్సు. విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర కంటైనర్లో మంటలంటుకున్నాయి. టోల్ దాటుతూ ఉండగా షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి కొబ్బరి బోండాంలను చోరీ చేశాడు ఒక దొంగ. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. విజయవాడలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కనకదుర్గానగర్లో జరుగుతోన్న పనులను పరిశీలించారు ఎండోవ్మెంట్ రామచంద్రమోహన్. ఢిల్లీలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. అక్రమంగా కట్టిన భవనాలను కూల్చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతా దర్శన్ నిర్వహించారు. స్వయంగా ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. హరిద్వార్, రిషికేశ్ రైల్వే లైన్పై బండరాళ్లు కుప్పకూలాయి. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. మధురలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వీధుల్లో వరద నిలిచింది. మోకాలి లోతు నీళ్లలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.